యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఢిల్లీలో 3 రాష్ట్రాల నుంచి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ 4 రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున 5 రోజులుగా ఢిల్లీలో మరి పార్లమెంటు ముందు మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. వాళ్ళు గతంలో ఆమోదించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు ఈరోజు 3 చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అయినా కూడా వాళ్ళకి నిరసన కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు కల్పించినా కూడా బహిరంగ పెద్ద ఎత్తున మరి ఈరోజు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తూ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి పార్లమెంటు ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కాబట్టి వారికి సంఘీభావంగా మన ఎమ్మిది పట్టణంలో కూడా ఈ యొక్క ప్రాంతంలో మనము పొలాల్లో 8 రోజులు నీళ్లు ఉండాలా, పూర్తిగా మునిగిపోవాలా. అట్లయితే రైతులకి నష్టపరిహారం ఇస్తాము. ఇందులో కూడా నీళ్లు 8 రోజుల వరకు ఉండాలా, అట్లయితే నష్టపరిహారం ఇస్తాము, లేకుంటే లేదు అని ఆయన చెప్పడం చాలా విదూరంగా ఉంది. కాబట్టి అది సబబు కాదు. రైతులకి అన్ని పంటలు పాడైపోయినాయి. మిరప అయితేనేమి, ఉల్లి అయితేనేమి, అట్లనే వేరుశనగ అయితేనేమి, పత్తి అయితేనేమి, ప్రతి ఒక్క పంట కూడా చేతికి రాలేదు. అందరూ రైతులు సర్వనాశనం అయిపోయినారు. అయినా రైతులకి నష్టపరిహారం మన కర్నూలు జిల్లాకి ఇవ్వడం లేదంట. నంద్యాల, అర్లగడ్డ, అక్కడ 850 రూపాయలు కొనుగోలు చేసిన సీసీ పత్తి ఎలాంటి షరతు లేకుండా, గింజ శాతం లేకుండా, నీటి శాతం లేకుండా కనుకోకుండా ఖచ్చితంగా రైతులు పండించిన తీసుకొచ్చినది ఖచ్చితంగా ఆ పత్తిని కూడా కొనుగోలు చేయాలి. మరి మందుల విషయం మీదకే ఈ సంవత్సరంలోన ఏ రైతుకు కూడా ఫర్టిలైజర్ మరి ఇవ్వలేదు సబ్సిడీ. మరి ఇలాంటివి ఏపీలు మొత్తానికి వచ్చి డబ్బులు వల్లకిళ్ళకి పంచుతారు తప్ప రైతులకు ఏ మాత్రము మేలు చేకూర్చే పద్ధతిలో లేదు ఈ కేంద్ర ప్రభుత్వం అయితేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి. ఖచ్చితంగా రైతులకు కూడగట్టుకొని పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ